వీడి శక్తులే వీడి పాలిట శాపమవుతాయని నేను కలలో కూడా ఊహించలేదు అనుకుంటూ అప్పుడే పుట్టిన పసికందుని గుండెలకు హత్తుకొని ఒక ముసలావిడ యుద్ధ భూమి నుంచి పరుగులు పెడుతోంది. ఓవైపు రక్తపు మడుగులలో పడి ఉన్న యోధుల ఆహాకారాలతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తుంటే మరోవైపు ముసలావిడ చేతిలో ఉన్న పసిపిల్లాడు ఆకలితో గట్టిగా ఏడుస్తున్నాడు. దాంతో దీనంగా గాల్లోకి చూస్తూ, భగవంతుడా, ఎందుకని నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఏమీ తెలియని పసికందుపై నీ ప్రతాపాన్ని చూపిస్తావా అని ఆ దేవుడిని ప్రశ్నిస్తూనే తన శక్తికి మించి పరుగులు తీస్తోంది. అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపులు మెరిశాయి. దట్టమైన మబ్బులు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. కుండపోత వర్షం మొదలైంది. దాంతో ముసలావిడ ఒక మర్రి చెట్టు కింద ఆశ్రయం తీసుకుని పొత్తిలలో ఉన్న పసికందుని చూసింది. ఆ బాలుడి శరీరం బంగారు వర్ణంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. వీడికి ఉన్న శక్తుల గురించి బయట ప్రపంచానికి తెలిస్తే వీడికి కూడా వీళ్ళ నాన్నకు పట్టిన గతే పడుతోంది అనుకుంటూ కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకొని, లేదు, నా గొంతులో ప్రాణం ఉండగా వీడికి ఎలాంటి హాని జరగనివ్వను. అసలు వీడికి ఉన్న శక్తి ఏంటో వీడికి కూడా తెలియనివ్వడం. ఈ క్షణం నుండి నా మనవడి విద్యుత్ ఒక సాధారణ మనిషిగానే బతుకుతాడు అని బలంగా నిర్ణయించుకుంది. ఆ తర్వాత విద్యుత్ని తీసుకుని ఇందుపురి సామ్రాజ్యంలోని బ్రహ్మపురి నగరానికి చేరుకుంది. అక్కడే అజ్ఞాతంలో ఉంటూ తన మనవడితో పాటు సాధారణ జీవితం మొదలుపెట్టింది. అలా 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రోజు వరకు తనలో ఉన్న శక్తుల గురించి విద్యుత్కి ఏమాత్రం తెలియదు. ఓ రోజు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి చేతిలో ఒక పెద్ద బల్లెంను పట్టుకుని దానిని అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటున్న విద్యుత్ దగ్గరకు వచ్చిన అతని నాన్నమ్మ, ఎప్పుడు ఆ బల్లెంని పట్టుకొని కాలక్షేపం చేయడం తప్ప పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయో. ఇంట్లో కూరగాయలు సరుకులు అయిపోయాయి, సంతకు వెళ్లి తీసుకుందా అని చేతికి సంచిని ఇస్తూ విసుక్కుంది. సంచిని చేతిలోకి తీసుకున్న విద్యుత్, చూస్తూ ఉండి నాన్నమ్మా, ఏదో ఒక రోజు నా శక్తిని పెంచుకొని మన రాజ్యంలో వీరులందరికీ శిక్షణ ఇచ్చే సిద్ధార్థ అకాడమీకి వెళ్లి ఒక గొప్ప యోధుడిగా మారుతాను అని చెప్పి బల్లెంని నడుముకు కట్టుకుని వెళ్లిపోయాడు. భగవంతుడా, వీడు ఏ మార్గంలో అయితే వెళ్ళకూడదని ఎన్నాళ్ళుగా తాపత్రయపడ్డానో వీడు అదే మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎంతైనా రక్తంలో వచ్చే అలవాట్లని ఎవరు మాత్రం ఆపగలరు అని మనసులో కలత చెందింది అతని నాన్నమ్మ. విద్యుత్ హుషారుగా నగరంలోని సంతలో కూరలు సరుకులు తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో రాజభటులు అక్కడికి వచ్చి, ఇందు మూలంగా నగరవాసులందరికీ తెలియజేయనది ఏమనగా, మరో 3 రోజులలో యోధుల కోసం పోటీ నిర్వహించబడుతోంది. పోటీలో విజయం సాధించిన యోధులు మన పురాతన గుహలకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. కావున తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్నవారు శక్తి మహల్కు వచ్చి పేర్లు నమోదు చేసుకోవలసిందిగా మన మహారాజు శ్రీ శ్రీ నాగార్జున గారు సెలవిచ్చారహో అని నగర వీధుల్లో తిరుగుతూ డప్పు కొడుతూ దండోరా వేశారు. ఆ దండోరా విన్నాక ఓ నగరవాసి మాట్లాడుతూ, మొత్తం ఇందుపురి సామ్రాజ్యంలోనే ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ పోటీ మన బ్రహ్మపురిలో జరగడం మన అదృష్టం. రాబోయే రోజులలో మన ఊరికి ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త యోధులందరూ వస్తూ ఉంటారు. కొంతకాలం పాటు నగరమంతా కలకల్లాడిపోతుంది అని అన్నాడు. అవునవును, ఈ పోటీలో గెలిచే ఆ యోధుడు ఎవరో కాని వాడి తలరాతే మారిపోతుంది అని మరో వ్యక్తి చెప్పాడు. అలా అక్కడ ఉన్న జనాలందరూ గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి మాటలు విన్న విద్యుత్, నేను కూడా ఏదో ఒక గొప్ప వంశంలో పుట్టి నాకు కూడా శక్తులు ఉండి ఉంటే బాగుండేది. అప్పుడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొని ఆ పురాతన గుహలకు వెళ్లేవాణ్ణి అనుకొని దిగులు పడుతూ పరధ్యానంలో ఆకాశం వైపు చూశాడు. అలా చూడగానే ఓ అగ్నిగోళం లాంటిది కనిపించింది. దాంతో ఉలిక్కిపడి, అబ్బో ప్రమాదం, సూర్యుడు కింద పడిపోతున్నాడు, పారిపోండి, అందరూ పారిపోండి అంటూ కేకలు వేశాడు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం వేడెక్కడం మొదలైంది. విద్యుత్ మాటలు విన్న ఓ కూరగాయల వ్యాపారి ఆకాశం వైపు చూసి అక్కడ ఏమీ కనిపించకపోవడంతో, ఒరే అబ్బాయి, సూర్యుడి కింద పడిపోవడం ఏంట్రా అని పిచ్చి కాకపోతే వెళ్ళబోయ్య వెళ్ళు, పొద్దునే వ్యాపారం చెడగొట్టుకో అని కసురుకున్నాడు.
మీకెవరికి కళ్ళు కనిపించడం లేదా? అదిగో చూడండి, ఆకాశం నుంచి పెద్ద అగ్నిగోళం కింద పడుతోంది. అది కనుక కింద పడితే అందరం కాలి బూడిదైపోతాం అని కంగారు పడుతూ చెప్పాడు విద్యుత్. పొద్దున్న తాటికలు తాగొచ్చినట్టున్నాడు, అందుకే సూర్యుడు పడిపోతున్నాడు అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడు అని వెటకారంగా అన్నాడు కూరగాయల వ్యాపారి. ఆ మాటకి అక్కడ ఉన్న జనాలందరూ గొల్లున నవ్వారు. నిజం చెప్తే ఎవరూ నమ్మడం లేదేంటి అనుకొని ఆకాశం వైపు చూడగానే అగ్నిగోళం మరింత దగ్గరగా దూసుకొస్తూ కనిపించింది. నేనెలా చూస్తూ ఊరుకోలేను, ఏదొకటి చెయ్యాలి అని కంగారుగా అనుకుంటూ చుట్టూ చూసిన విద్యుత్కి ఎదురుగా పెద్ద జ్వాలాస్తంభం కనిపించింది. అది ఒక క్లాక్ టవర్ లాగా ఉండి మధ్యలో ఒక పెద్ద అగ్నిగుండం ఉంది. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే రాజకుటుంబాన్ని, రక్షకులను అప్రమత్తం చేయడానికి ఆ అగ్నిగుండాన్ని వెలిగిస్తారు. అదొక వార్నింగ్ ఫ్లేమ్. ఆలోచన రాగానే విద్యుత్ వెంటనే ఆ స్తంభం వైపు దూసుకెళ్లాడు. అక్కడున్న సైనికులకు ఈ విషయం చెబితే వాళ్ళు కూడా ఎగతాళి చేస్తారని ఆలోచించి ఎలాగైనా వాళ్ళని ఏమార్చి పైకి చేరుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే భుజానికి వేళ్లాడుతున్న సంచిలో నుండి కారం పొట్లాన్ని తీసి ఉఫ్ అని గాల్లోకి ఊదాడు. అది జనం కళ్ళల్లో పడి ఆ మంట తట్టుకోలేక పిచ్చి పట్టినట్లుగా కేకలేస్తూ పరుగులు పెట్టారు. అక్కడంతా గందరగోళం ఏర్పడేసరికి సైనికులందరూ అటువైపుగా పరిగెత్తారు. ఇదే సరైన సమయం అనుకున్న విద్యుత్ అంగడిలోంచి ఒక కాగడాన్ని తీసుకుని దాన్ని వెలిగించుకుని చకచక స్తంభం పైకి ఎగబాకాడు. అరే బాబు, డబ్బులిచ్చి కాగడాన్ని తీసుకెళ్ళాలి, ఇలా దొంగతనంగా కాదు అంటూ విద్యుత్ వెనకనే పరిగెత్తాడు అంగడి యజమాని. విద్యుత్ స్తంభం ఎక్కడం చూసిన ఒక పొడవాటి సైనికుడు, "రే అబ్బాయి, నీకే చెప్పేది, మర్యాదగా కిందకి దిగో, లేదంటే నీకు శిక్ష పడుతోంది" అని గట్టిగా అరుస్తూ అతని వెనకే పరిగెత్తాడు. విద్యుత్ చూడ్డానికి బలహీనంగా ఉన్నా అతని కదలికలు చిరుతపులి కన్నా వేగంగా ఉన్నాయి. సైనికుడు కూడా అంతే వేగంతో ఆ స్తంభాన్ని ఎక్కి విద్యుత్కి అడ్డుపడి, "ఎక్కడికి పోతావరా చిన్నవాడా, ఇక మర్యాదగా లొంగిపో" అని హెచ్చరిస్తూ క్రూరంగా చూశాడు. ఎటు ఎంత దూరం వచ్చాను కదా, పని పూర్తి చేసే వెళ్తాను అని మనసులో అనుకున్న విద్యుత్ చాకచక్యంగా ఆ సైనికుణ్ణి తప్పించుకుని వెలుగుతున్న కాగడాని అగ్నిగుండంలోకి విసురుతుండగా అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు సైనికుడు. విద్యుత్ వెంటనే ఆ కాగడాని కిందకి జారవిడిచి మరో చేత్తో దాన్ని అందుకొని రెప్పపాటులో అగ్నిగుండంలోకి విసిరాడు. అగ్నిగుండంలో నిప్పు కాగడా పడిపోగానే బగబగమని మంటలు మొదలయ్యాయి. అక్కడున్న మిగతా సైనికులు తేరుకునేలోపే అఖండ జ్యోతి వెలుగు ఆకాశాన్ని చేరింది. మరుక్షణం నగరానికి 4 వైపులా ఉన్న అగ్నిగుండాలు ఒక్కసారిగా వెలిగాయి. ఎగసి పడుతున్న అగ్ని జ్వాలలను చూసి నగరానికి దూరంగా ఒక కొండపైన ఉన్న ఓ వ్యక్తి ప్రమాద సంకేతం అంటూ అప్రమత్తమై ఆకాశంలోకి ఎగిరాడు. అతని వెన్ను నుంచి రెక్కలు ప్రత్యక్షమై గాలికి రెపరెపలాడాయి. ఆ వ్యక్తి వెంటనే జ్వాలాస్తంభం వైపు దూసుకుపోతున్నాడు. అతనిలో ఉన్న జలశక్తి వల్ల అతని చుట్టూ నీలిరంగు కాంతి వెదజల్లుతోంది. ఆకాశంలో కాంతి కిరణంలా దూసుకుపోతున్న ఆ వ్యక్తిని చూసి, "అటు చూడండి, రాజవంశ రక్షకుడు, మహాయోధుడు, మహావేద" అని కింద ఉన్న జనాలలో ఒకడు గట్టిగా అరిచాడు. "అవును, కానీ అఖండ జ్యోతిని వెలిగించింది ఎవరు? మనకి రాబోతున్న ప్రమాదం ఏంటి?" అని కంగారు పడ్డాడు మరో వ్యక్తి. మహావేద జ్వాలాస్తంభం దగ్గరికి చేరుకుని గాల్లోనే నిలబడి రెక్కల్ని సున్నితంగా ఆడిస్తూ, "ఆపద గురించి వివరించండి" అని సైనికుల్ని అడిగాడు. ఇంతలో నింగి నుండి వేడిగాలి తగలడంతో జరగరానిది ఏదో జరుగుతుందని అర్థం చేసుకున్న మహావేద సైనికులు సమాధానం చెప్పేలోపే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఉన్న అగ్నిగోళం పెలపెలమని శబ్దం చేస్తూ హఠాత్తుగా ఒక యోధుడి రూపంలోకి మారిపోయింది. నిజానికి అది అగ్నిగోళం కాదు, ఒక వృద్ధ యోధుడి రూపం. ఆ యోధుడి దేహం నుండి తలుక్కుమని వెలుగుతున్న జ్వాలలను చూస్తే ఎవరైనా అగ్నిగోళమనే భ్రమపడతారు. మహావేద ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓ నల్ల మబ్బుని సృష్టించాడు. ఆ మబ్బు పూర్తిగా ఏర్పడిన మరుక్షణం నిప్పులు చెరుగుతున్న వృద్ధ యోధుడి మీద విరిగిపడి కుండపోత వర్షాన్ని కురిపించింది. జలశక్తితో నిండిపోయిన మహావేద శరీరం మొత్తం నీలిరంగు కాంతిని వెదజల్లుతోంది. సముద్రంలో ఉన్నంత శక్తి అతడి శరీరంలో ఉంది. ఒకప్పుడు ఈ మహావేద అనే వ్యక్తి అత్యంత శక్తివంతమైన సూపర్ 7 వారియర్స్ టీంలో ఉండేవాడు. కానీ ఆ సూపర్ 7 వారియర్స్ టీం ఇప్పుడు విడిపోయింది. అందులో ఉన్నవారు కొంతమంది అదృశ్యమైతే మరికొందరు రక్షకులుగా మారారు. మహావేద ఈ ఇంద్రపురి రాజ్యానికి రక్షకుడయ్యాడు. కాసేపటికి వృద్ధ యోధుడి చుట్టూ చెలరేగుతున్న అగ్నిజ్వాలలు ఆరిపోయి ఆ వ్యక్తి రూపం దర్శనమిచ్చింది.
ఆ వ్యక్తిని చూడగానే ఆచార్య అశ్వత్థామ అని పిలుస్తూ నొసలు చిట్లించాడు మహావేద. అది చూసి ఒక సైనికుడు, ఈ వృద్ధుడికి మన రక్షకుడి చేతిలో శిక్ష తప్పదు అనడంతో, నాకేం అలా అనిపించడం లేదు, పెద్దాయనికి కూడా శక్తులున్నట్టున్నాయి, లేకపోతే అంతాగ్నిని కక్కుతూ ఎలా ఊడిపడగలడు అని మరొక సైనికుడు వాదించాడు. వీళ్ళ గొడవ చూస్తున్న పొడుగాటి సైనికుడి ధ్యాస మళ్లడంతో విజిత్ టక్కున ఆ సైనికుడి నుండి తన చేయి విడిపించుకొని మెరుపు వేగంతో కిందున్న ప్రజల్లో కలిసిపోయాడు. అది చూసి కన్నురెప్ప వాల్చి తెరిచేలోపు తప్పించుకున్నాడు. ఈసారి దొరికితే వాడి కాళ్ళు విరగొడతాను అంటూ పొడిగాటి సైనికుడు తెల్లమొహం వేయగానే, ముందైతే నువ్వు సరిగ్గా పట్టుకోవడం నేర్చుకో అని మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తూ నవ్వారు. దాంతో పొడవాటి సైనికుడు అక్కడి నుంచి చిందులు తొక్కుతూ వెళ్లిపోయాడు. ఇంకోవైపు ఆకాశంలో ఉన్న మహావేద చురుగ్గా చూస్తూ, వృద్ధాప్యంలో ఇలాంటి సాహసాలు అవసరమా అశ్వత్థామా? తమరు జనాల మీద పడుంటే ఈ నగరానికి ఏమైపోయేదో తెలుసా అని అడిగాడు. అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనియవయ్యా అని అశ్వత్థామ చెబుతుండగా ఓ తెల్లని కాంతి ప్రకాశిస్తూ వాళ్ల ముందుకొచ్చి అమ్మాయిగా రూపొందిద్దుకుంది. ఆ తర్వాత ఆమె తన రెక్కల్ని ఆడిస్తూ వాళ్ల వైపు చూసింది. అప్సరసలా వెలిగిపోతున్న ఆ అమ్మాయి పేరు క్షేత్ర. ఆమె శక్తులు 8వ స్థాయిలో ఉండడంతో ఆమె నడుము మీద 8 శక్తులను సూచించే 8 నక్షత్రాలు మెరుస్తున్నాయి. క్షేత్ర కాళేశ్వర రాజ్యానికి చెందిన అమ్మాయి. కాళేశ్వర రాజ్యం అసలు పేరు దివ్యపురి. ఒకప్పుడు దివ్యపురి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఎన్నో రహస్య విద్యలకు నిలయం, ధర్మానికి ప్రతిరూపం. కాని ఇప్పుడు కాళేశ్వరుడు ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుని ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్న దివ్యపురిని కాళేశ్వర రాజ్యంగా మార్చేశాడు. ఆ కాళేశ్వరుడి సొంత చెల్లెలే ఈ క్షేత్ర. అశ్వత్థామ చిరాకు పడుతూ, వచ్చిందండి వయ్యారి, ఈవిడి నుంచి తప్పించుకునే క్రమంలోనే నేనెలా ఊడిపడ్డా మహావేద అని మూతి విరిచాడు. క్షేత్ర తన రెక్కల్ని ఆడిస్తూ వాళ్ళ వైపు కోపంగా చూసింది. ఇంతలో ఆకాశంలో ఓ గర్జన వినిపించింది. దాని తర్వాత మెరుపులు మెరిశాయి. అలా మెరుస్తున్న మెరుపులు ఓ పులినీడకు స్వాగతం పలికాయి. తన పెద్ద పెద్ద రెక్కల్ని ఆడిస్తూ మబ్బుల మీద కదం తొక్కుతూ అక్కడికి చేరుకుంది సిల్వర్ టైగర్. ఆచార్య అశ్వత్థామకు ఎప్పుడూ తోడుగా ఉండే సిల్వర్ టైగర్ అతని పక్కన నిలబడి, క్షేత్ర అని శరీరం నుంచి మెరుపులు కురిపిస్తూ గంభీరంగా పిలిచింది. సిల్వర్ టైగర్ని చూడగానే ఆ అమ్మాయి పెదాలు చిరునవ్వు చిందిస్తున్నప్పటికీ కళ్ళు మాత్రం కోపాన్ని ప్రదర్శించాయి. అదే సమయంలో కిందున్న కొంతమంది యువకులు మాత్రం క్షేత్ర వంపు సొంపులు హోయలని చూసి నోళ్లు వెలబెట్టారు. ఆహా, తెల్లని రెక్కలతో హంసలా అద్భుతంగా ఉంది, పాలరాతి శిల్పం, తాకగలిగితే జన్మ ధన్యం అని ఓ యువకుడు ఆమె శరీరాన్ని గుచ్చిగుచ్చి చూశాడు. అక్కడ ఉన్న కొంతమంది యువకులు తనని కామంతో చూస్తున్న చూపులు ఆమెకు తాకాయి. దాంతో భావోద్వేగాలకు లోనైన క్షేత్ర తనలోని 8 చక్రాలను యాక్టివేట్ చేసింది. మరుక్షణం లక్షల కోట్ల వెండి కాంతులకి సమానమైన ప్రకాశంతో భయంకరంగా వెలిగిపోయింది. ఆ వెలుగుని చూసి సామాన్యులకే కాదు, యోధులకి కూడా కళ్ళు మంట పుట్టేసరికి అందరూ కళ్ళు మూసుకున్నారు. తన ప్రజలు బాధపడుతుంటే భరించలేక, క్షేత్ర, మర్యాదగా నీ శక్తుల్ని అదుపులో పెట్టుకో, లేదంటే అంటూ ఆవేశంతో ఊగిపోయాడు మహావేద. క్షేత్ర నవ్వుతూ, లేదంటే ఏం చేస్తావ్? ఇద్దరు మగాళ్ళు మరియు దైవిక స్థాయిలో ఉన్న సిల్వర్ టైగర్ అంతా కలిసి ఒంటరి ఆడపిల్ల మీద పడి దాడికి దిగుతారా? మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఎగతాళి చేసింది. మహావేద కోపంగా చూడడంతో, సరే సరే, నేను వెళ్ళిపోవాలంటే ఈ ముసలోడి దగ్గర ఉన్న అగ్నిశక్తి గ్రంథాన్ని నాకివ్వమని చెప్పు, దాన్ని తీసుకుని నా దారిన నేను వెళ్ళిపోతాను అని పొగరుగా అంది. ఆ మాటకి అశ్వత్థామ ఆవేశంతో పళ్ళు బిగించి, కుదరదు, దీన్ని నీ చేతికి అసలు దక్కనివ్వను, ఇది నా వారసుడి కోసం దాచిపెట్టాను, ఖచ్చితంగా వాడికే చేరేలాగా చూస్తాను అని గంభీరంగా చెప్పాడు. చూడు, నా దగ్గర ఎక్కువ సమయం లేదు, ఈ గ్రంథాన్ని ఎలాగైనా తీసుకురావాలని మా నాయకుడు చెప్పాడు, కాబట్టి నేను మీ ప్రాణాలు తీసైనా సరే దాన్ని తీసుకొని వెళ్తాను. మహావేద, నా దారికి అడ్డురాకు, లేదంటే ఈ ప్రజలందరినీ గుడ్డివాళ్ళుగా మార్చేస్తాను, అప్పుడు మీ రాజ్యం కాస్త గుడ్డివాళ్ల రాజ్యం అవుతుంది అంటూ క్షేత్ర తన శక్తుల్ని పెంచింది. ఆ దెబ్బకి ప్రజలందరూ తమ శరీరాలు కాలిపోతున్నట్లుగా ఆహాకారాలు చేయసాగారు.
వాళ్ళలా బాధపడుతుంటే మహావేద చూసి తట్టుకోలేక వెంటనే గ్రంథాన్ని అశ్వత్థామ దగ్గర నుండి తీసుకుని దానిని నేల మీదకు విసిరేశాడు. ఇప్పుడు ఆ గ్రంథం మా దగ్గర కూడా లేదు. నువ్వు ఇబ్బంది పెడుతున్న ఆ ప్రజల దగ్గరే ఉంది, వెళ్ళి వెతుక్కో అన్నాడు మహావేద. గ్రంథం కింద పడిపోవడం అందరికంటే ముందుగానే గమనించిన విద్యుత్ వెంటనే ఆ దిశగా పరుగుపెట్టి ఒక్క ఉదుటిన గాల్లోకి ఎగిరి ఆ గ్రంథాన్ని పట్టుకున్నాడు. అంతమంది యోధులు దీనిని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది అనుకుంటూ దానిని తన సంచిలో పెట్టుకుని గబగబా అక్కడి నుంచి పరుగుపెట్టాడు. మరోవైపు గ్రంథం నేల మీద పడిపోవడంతో దాన్ని వెతకడం కోసం తన శక్తుల్ని తగ్గించింది క్షేత్ర. దాంతో ప్రజలపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గింది. మహావేద వెంటనే తన శక్తితో ఇంద్రపురి రాజ్యం చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. అది చూసిన క్షేత్ర, ఏంటి నాతో పోటీ పడాలనుకుంటున్నావా అని కోపంగా అడిగింది. అప్పుడే అశ్వత్థామ పెద్ద విల్లును తీసుకుని క్షేత్ర వైపు గురిపెట్టాడు. ఒక్క అడుగు ముందుకి వేసినా అతను వదిలిన బాణం సర్రున దూసుకొస్తుందని ఆమెకు తెలుసు. కాని సూపర్ 7 వారియర్స్లోని సభ్యులైన ఆచార్య అశ్వత్థామ మహావేదాల శక్తి కంటే కూడా క్షేత్ర స్థాయి చాలా ఎక్కువ. అందుకే ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అప్పుడే మహావేద సింహం రూపంలోకి మారిపోయి పెద్దగా గర్జిస్తూ, మన మధ్య జరిగిన ఒప్పందాన్ని మర్చిపోయేలోపే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో క్షేత్ర, లేదంటే ఈ క్షణమే నిన్ను అంతం చేస్తాను అని చెబుతూ తన శక్తిని విడుదల చేశాడు. అది చూసి అశ్వత్థామ కంగారు పడిపోతూ, వద్దు మహావేద వద్దు, తన మరణం ఒక మహాయుద్ధానికి దారితీస్తుంది. ఈ రాజ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది, క్షేత్రాన్ని వదిలే అని హెచ్చరించాడు. దాంతో మహావేద గర్జిస్తూ, వెళ్ళు, నా మనసు మార్చుకొని నిన్ను చంపేలోపే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో క్షేత్ర అని అరిచాడు. ఓవైపు వాళ్ళంతా అగ్నిశక్తి గ్రంథం కోసం గొడవ పడుతుంటే మరోవైపు విద్యుత్ వాళ్ళకి దూరంగా చిమ్మ చీకటి అలుముకున్న ఓ కొండగుహ లోపలికి వెళ్ళాడు. ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ గ్రంథాన్ని బయటికి తీసిన మరుక్షణమే వేగంగా గాలి వీచి గ్రంథంలోని మొదటి పేజీ తెరుచుకుంది. ఆ వెంటనే మెరుస్తున్న ఒక కాంతి అతని శరీరంలోకి ప్రవహించింది. అతని ఒంటి మీద కొన్ని చిహ్నాలు బంగారు వర్ణంలో మెరుస్తుండగా విద్యుత్ స్పృహ కోల్పోయాడు. అగ్నిశక్తి గ్రంథం వల్ల విద్యుత్కి ఏమైనా ప్రమాదం జరిగిందా? అసలు విద్యుత్ ఎవరు? అతని తండ్రి గతం ఏంటి? తను సాధించాలని అనుకున్న అగ్నిశక్తి గ్రంథం ఇప్పుడు విద్యుత్ దగ్గరుందని క్షేత్ర కనిపెట్టగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.